హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఆర్టీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మనకి సాగర్ హైవేకి అతి తక్కువ దూరంలో మనకి ఓఆర్ఆర్ పక్కనే బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. మీకు గనక ఈ ప్లాట్ పూర్తిగా చూసినట్లయితే దీనికి సంబంధించిన వివరాలన్నీ మీకు పూర్తిగా ఈ వీడియోలో ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ ప్రాపర్టీని అయితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాపర్టీ వివరాలకైతే వెళ్ళిపోదాం. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మంగళపల్లి రెవెన్యూ కిందకైతే మన ఆదిబట్ల మున్సిపాలిటీ కిందకైతే ఉంటుంది. మనకి ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వెస్ట్ ఫేస్ ప్లాట్ ముందు వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మనకి ఈ ప్లాట్కి వచ్చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయితే చేశారు. ఈ ప్లాట్ వచ్చేసి సిరిప్రియా ఫేజ్ 4లో మనకి ప్లాట్ అయితే అవైలబుల్ ఉంటుంది. మనకి ప్లాట్ ముందు 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మనకి ఈ ప్లాట్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఫేసింగ్ వచ్చేసి మనకి 33 ఉంటుంది. అలాగే లోపలికి ప్లాటు డెప్త్ వచ్చేసరికి మనకి 50 ఉంటుంది. ఈ ప్లాట్కి వచ్చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయితే చేశారు. ఈ ప్లాట్కి గజం రేటుకు వచ్చేసి మనకి 17,200 రూపాయలుగా చెప్తున్నారు. మీరు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మేమే దగ్గరుండి సైట్ విజిట్ అయితే చేపిస్తాము. మీరు గనక ఈ ప్లాట్ చూసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ అయితే వేయిస్తాము. ఈ ప్లాట్ నుండి మనకి ఎల్బీ నగర్ వచ్చేసి 15 to 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ వచ్చేసి మనకు ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి ప్లాట్ వచ్చేసి ఆదిబట్ల మున్సిపాలిటీ కింద అయితే ఉంటుంది. ఇబ్రాహీంపట్నంకి వెళ్ళే సాగర్ హైవేకి అయితే కేవలం 2.1 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి ఈ రోడ్డుకు వచ్చేసి మనకి మంగళపల్లి నుంచి కోహెడాకి వెళ్ళే 100 ఫీట్ రోడ్డుకి అయితే జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లో ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ఏమనుకోకండి. దయచేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు అవి రీచ్ అవ్వాలన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టిన వెంటనే మీకైతే ఈ వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. ఇక వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.